ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, నలుగురుంటే 60,000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి, వాళ్లే భవిష్యత్తుకు నాంది. వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు. కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి, వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా. ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు, అవమాన పాలయ్యేవాళ్ళు, తెల్లవారితో చీకట్లోనే మరుగుదొడ్డుకి పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఎగతాళి చేశారు. ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు, వీళ్ళేదో నాయకులు అయిపోయారని. కాదు, నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు. ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా. ఈ రోజు హామీ ఇస్తున్నా, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా, మీకందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి 2,50,00,000 మంది మా ఆడబిడ్డలున్నారు. ఒక అన్నగా చెప్తున్నా, కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, ఉత్తుత్తి మాటలు చెప్తున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కడాన వాళ్ళకందరికి గంజాయి ఇచ్చేసి మీ పిల్లలు మీకు తక్కువకుండా చేసే పరిస్థితికి వస్తారు. నేను అట్టగాదు, మీకు న్యాయం చేస్తా. మీ పిల్లల్ని ఐటీ చదివించి బంగారు ఉద్యోగం ఇప్పిస్తా. మా తమ్ముళ్ళకి ఇంత మనిపే చెప్పా. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతా. 1 ఎకరాలో మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పనిచేసుకొని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ, టీ అన్ని తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకుని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు, తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్ల పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నీళ్లు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్నదాతకు హామీ ఇస్తున్నా, రైతే రాజుగా చేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి
మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం ఉత్తరాంధ్ర బీసీల గడ్డ, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. మీ రుణం తీర్చుకుంటా, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా. ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత. అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటి పింఛన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తెచ్చారయ్యా పింఛన్లు? ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం.